ఈ స్థూలకాయ సమస్యకి ఒకటే ఒక మార్గం, మనం ఎంచుకున్న లైఫ్ స్టైల్. మనం ఎంచుకున్న లైఫ్ స్టైల్లో మంచి ఫిజికల్ యాక్టివిటీ ఉండి తినే ఆహారంలో సంతులితమైన ఆహారం కనుక మనం ఎంచుకున్నట్టయితే, చిన్న చిన్న పండ్లు స్వంతగా చేసుకున్నట్టయితే, ఆ క్యాలరీస్ ఏదైతే మనం తీసుకుంటామో వాటిని మనం బర్న్ చేసుకునే విధంగా మన దినచర్యలు కనుక మార్చుకున్నట్టయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా క్యాలరీ లోడ్ అనేది మన బాడీకి ఉండదు, ఫ్యాట్ ఫార్మేషన్ అనేది ఉండదు. ఇందులో మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటిదంటే, వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్ అంటే వేరే దేశంలో నుంచి మనకు వచ్చిన అలవాట్లను బట్టి మనం చూసుకున్నట్టయితే హై కార్బోహైడ్రేట్ అండ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్, పిజ్జాస్ కానీ, బర్గర్స్ కానీ, ఫ్రైస్ కానీ, ఫ్రైడ్ ఐటమ్స్ కానీ, ఫ్రైడ్ చికెన్ ఐటమ్స్ కానీ, లేకపోతే ఈ ఐస్ క్రీమ్సే కానీ, హై క్యాలరీ ఫుడ్సే కానీ, సాఫ్ట్ డ్రింక్సే కానీ, ఇలాంటి రకరకాల ఐటమ్స్ డెన్స్ క్యాలరీస్ అంటే ఎక్కువగా క్యాలరీ ఉన్న ఐటమ్స్ ఎక్కువ అట్రాక్టివ్గా ప్యాక్ చేసి ఎక్కువగా అడిక్ట్ అయ్యేలాగా ఇంగ్రీడియంట్స్ వేసి కనుక మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాటికి మనం అలవాటు అయిపోవడం మూలాన ఏమవుతుందంటే ఈ స్థూలకాయ సమస్యలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇది కొంచెం కొంచెంగా ఎక్కువ తీవ్రతతోని మన సొసైటీలోకి పెనిట్రేట్ అవుతుంది. మన సోషల్ డైట్ అంటే మన పూర్వీకులు తిన్న డైట్లో కనీసం వైట్ రైస్ కూడా లేదు. ఎందుకంటే అప్పుడు ఉన్నది దంపుడు బియ్యము, కొర్రలు, సజ్జలు, సామలు, అరికలు, ఊడలు, జొన్నలు, ఇలాంటి మిల్లెట్స్ అనేవి వాళ్ళ సామాజికంగా కూడా తీసుకున్న డైట్. రైస్ అనేది చాలా తర్వాత వచ్చింది. ఆ తర్వాత కూడా వచ్చిన రైస్ దంపుడు బియ్యం అనేది వాడుకునేవాళ్ళు. ఎక్కువగా పాపులేషన్ అనేది ఈ కొర్రలు లాంటివి మిల్లెట్స్ తీసుకుని ఉన్న వాళ్ళే ఉన్నారు. రైస్ కూడా ఎవరు తీసుకునే వాళ్ళు, ఎవరైతే రిచ్గా ఉండేవాళ్ళో, ఎవరికైతే డబ్బులు ఎక్కువ ఉండేవాళ్ళో వాళ్ళే ఈ రైస్ లాంటి ఐటమ్స్ తినేవాళ్ళు. అంతకు ముందు కాలంలో మనకి తాటి బెల్లము, చెరుకు రసము, బెల్లం పాకము ఇలాంటివి ఉండేవి. వాటిలో ఎక్కువగా ఎడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉండేవి కాదు. ఇప్పుడు వచ్చే ఫ్రీ షుగర్కి చాలా ఎడిక్టివ్ ఉంటుంది. ఆ స్వీట్ టూత్కి చాలా ఎడిక్షన్స్ ఉంటాయి. ఈ షుగర్ ఎడిక్షన్, షుగర్ క్రేవింగ్తో కూడా ఎక్కువ క్యాలరీస్ అనేవి మనం తింటూ ఉన్నాం. అయితే ఈ వెస్టర్నైజేషన్ ఆఫ్ ఫుడ్, చేంజ్ ఇన్ ఫుడ్ కల్చర్తో కూడా మనకి ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. అదే కాకుండా సంధ్యావేళ అయిపోయిన తర్వాత ఫుడ్ అనేది తీసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే 7 గంటల లోపు సన్సెట్ అయిపోయి 7 గంటల లోపు భోజనం చేసుకుని పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటి 9, 10, 11, 12 గంటలకు కూడా భోజనం అనేది చేసే పద్ధతులు ఉన్నాయి. నైట్ డ్యూటీస్ చేసేవాళ్ళు నైట్ అంతా తింటూ ఉంటారు, టీవీలు చూసేవాళ్ళు నైట్ అంతా తింటూ ఉంటారు, చిప్స్ లాంటివి ఏదో ఒకటి. ఎంత ఎక్కువ మెలకువగా ఉంటామో అంత ఎక్కువ క్యాలరీస్ అనేది మనం కన్జ్యూమ్ చేస్తామని ఖచ్చితంగా రాసుంది. అదే కాకుండా ఇర్రెగ్యులర్గా తినడం, పద్ధతిగా బ్రేక్ఫాస్ట్ తినకుండా లేట్గా లేవడం, బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడం, లంచ్ లేట్గా తినడం, తిన్న లంచ్ తర్వాత కొంతమంది పడుకుంటారు, కొంతమంది సాయంత్రంలో మళ్ళీ ఇంకేదైనా స్నాక్స్ తింటారు, బయట ఫుడ్ తింటారు, సమోసాలు, కచోరీలు టైప్లో జంక్ ఫుడ్ తింటారు, పిజ్జాలు, బర్గర్లు తింటారు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతారు. దాహానికి మంచినీళ్ళు తాగే పద్ధతే లేదు, ఏదో ఒక సాఫ్ట్ డ్రింక్ లాంటిది తాగుతున్నారు, హైలీ లోడెడ్ ఇన్ క్యాలరీస్. లేట్గా ఫుడ్ తినడం, తినగానే పడుకోవడం. దీని మూలాన ఏమవుతుందంటే క్యాలరీస్ బాగా పెంటప్ అవుతున్నాయి. దాని మూలాన ఫ్యాట్ అనేది యాడ్ ఆన్ అయిపోయి చాలా రకాల సమస్యలు ఈ స్థూలకాయంతో వస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తు. ఏదైతే మనం తీసుకునే ఆహారం వెస్టర్నైజేషన్, మనం చేసుకునే అలవాట్లు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు దినచర్యల కింద ఇంటి పనులు, బయట పనులు, పొలం పనులు, ఏదో ఒక రకమైన యాక్టివిటీస్, వెళ్ళాలి, కొనుక్కుని తీసుకురావాలి, ఇలాంటివన్నీ చాలా నడక, ట్రాన్స్పోర్ట్ లేకపోవడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయడం, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలన్నా నడిచెళ్ళి తీసుకురావడం, ఇలాంటివి చాలా ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు థ్యాంక్స్ టు లాట్ ఆఫ్ కార్స్ కానీ, 2 వీలర్స్ కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా బండి వేసుకుని వెళ్ళిపోవడము, ఒకటే దగ్గర కూర్చుని టీవీలు చూడడము, యాక్టివిటీస్ తగ్గించుకోవడము, సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళకుండా ఆన్లైన్లోనే అన్ని ఆర్డర్ చేసుకోవడము, అవి ఇంటికి రాగానే తినడము, మళ్ళీ అక్కడే కూర్చోవడము, అక్కడే టీవీ చూడడము, అక్కడనే వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ ఒకటే ప్లేస్లో కూర్చొని చూడడము,
పిల్లలకు కూడా ఆడుకునే అవకాశం ఇవ్వకపోవడము, వాళ్ళని బయటికి పంపిస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇన్ఫెక్షన్స్ వస్తాయి, దుమ్ము ధూళి అని చెప్పి వాళ్ళని ఒక నిర్బంధించడము, ఇంట్లోనే ఉంచేసి ఐప్యాడ్స్ టీవీస్ లాంటివి ఎడిక్ట్ చేయడము, బయట ప్లే గ్రౌండ్లో ఆడుకోనివ్వకుండా చేయడము, మట్టి అనేది కూడా వాళ్ళకి ఎక్స్పోజ్ కాకుండా వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగకుండా అణిచివేయడము, ఇలాంటి రకరకాల సమస్యలతో ఫిజికల్ ఇన్యాక్టివిటీ, క్యాలరీ హై ఫుడ్, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, దీని మూలాన ఎక్కువగా ఫ్యాట్ అనేది పెరిగిపోతుంది. ఫ్యాట్తో వచ్చే ప్రాబ్లమ్స్ పాలిసిస్టిక్ ఓవరీస్, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, దాని తర్వాత ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్, హై రిస్క్ ఫర్ ఆల్ కోలోరెక్టల్, బ్రెస్ట్ అండ్ యూట్రైన్ క్యాన్సర్స్. సో ఇట్లాంటి కొన్ని సమస్యలని మనం కూర్చుని పెంచి పోషిస్తున్నాం. వీటన్నిటికీ మళ్ళీ యాడ్ అయ్యేది ఏంటి? చాలా రకాల స్ట్రెస్, వర్క్ స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, పియర్ ప్రెషర్స్, ఇది లేదు అది లేదు అది కావాలి ఇది కావాలని మనకి మనం టార్గెట్స్ పెట్టుకోవడము, ఇలాంటి విషయాలలో స్ట్రెస్ ఎక్కువైపోయి స్ట్రెస్తో కూడా వెయిట్ అనేది వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్లో ఏది గుర్తుండదు, ఏం తింటున్నామో గుర్తుండదు, పడుకుంటున్నామో లేదో గుర్తుండదు, బాడీ రికవరీ అవ్వదు. రికవరీ అవన్నీ బాడీలో చాలా ఇన్ఫ్లమేషన్తోని రకరకాల సమస్యలు, వెయిట్ గెయిన్తో వచ్చిన హెల్త్ హెజార్డ్స్. సో ఇవన్నీ మనము ఆడవాళ్ళల్లో ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. వర్కింగ్ ఉమెన్ అవ్వడంతో బ్యాలెన్స్ ఆఫ్ హోమ్ అండ్ వర్క్ ప్లేస్ని చేస్తూ లాట్ ఆఫ్ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, ఓవర్ ఈటింగ్ అండ్ రాంగ్ ఈటింగ్, ల్యాక్ ఆఫ్ అడిక్వేట్ ఎక్సర్సైజ్, మెడిటేషన్, యోగా అయితే లేనే లేదు, అండ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, ఫిజికల్ ఇన్యాక్టివిటీతో ఒబేసిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ వస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఏదో ఒక ప్రాబ్లం హెల్త్ వైజ్ కానీ ఏదైనా వస్తే దానికి తోడు అడిషనల్ ఇంకొక ప్రాబ్లం. సో ఇలాంటివన్నీ బ్రేక్ చేయాలంటే మనం చేయాల్సింది ఫస్ట్ థింగ్, మనం తీసుకునే ఆహారాన్ని బ్యాలెన్స్ చేయాలి. బ్యాక్ టు సోషల్ డయట్. మన పూర్వీకులు ఏం తీసుకున్నారో ఆ డయట్కి మారి, ఆ టైమింగ్స్కి మారి, చిన్న చిన్న పనులు స్వంతగా చేసుకుని నడవడం కానీ, ఏదైనా న్యూస్ పేపర్ కానీ నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావాలి, పాలు నడుచుకుంటూ వెళ్ళి తీసుకురావాలి, ఎవ్రీడే వెజిటబుల్స్ నడుచుకుంటూ తీసుకురావాలి, రోజు గుడికి వెళ్ళడం. సో ఇలాంటివి కొన్ని హ్యాబిట్స్ ఇన్కల్కేట్ చేసుకుంటే క్యాలరీ ఎక్స్పెండిచర్ అవుతుంది. తక్కువ క్యాలరీ తినడం, ఎక్కువ క్యాలరీ స్పెండ్ చేయడం, ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. దానితో కూడా స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, బాడీ రిపేర్ అనేది బాగా జరుగుతుంది, మెటబాలిజం కంట్రోల్ అవుతుంది. ఎక్కువసేపు పడుకుంటే తక్కువ తింటాము, తక్కువగా క్యాలరీస్ ఒంట్లో ఉంటాయి. వీటితో పాటు ఎంతో కొంత వ్యాయామము, ఎంతో కొంత ఫిజికల్గా మెంటల్గా రిలాక్స్ అవ్వడం కోసము ఏదో ఒక హాబీ కానీ లేకపోతే ఏదైనా యాక్టివిటీస్ కానీ చూసుకోవడము. వీటన్నిటితో పాటు చిన్నపిల్లల్ని ఎక్కువగా బయట ఆడుకోవడానికి ఎంకరేజ్ చేయడము. వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలి, ఎక్స్పోజ్ అవ్వకపోతే వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ రావు. వాళ్ళలో ఏదో ఒక స్పోర్ట్స్ లాంటి దాంట్లో ఉంచి ఈ కంటిన్యూస్ బంబార్డింగ్ విత్ ఎడ్యుకేషన్ టార్గెట్స్ ఇచ్చి ఈ ఎంట్రన్స్ ఆ ఎంట్రన్స్ ఈ కెరియర్ ఆ కెరియర్ అని కాకుండా ఫుల్ పొద్దునుంచి రాత్రి వరకు మొత్తం చదువులోనే పెట్టకుండా వాళ్ళని ఖచ్చితంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సైడ్ కూడా కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి ఓవరాల్ లైఫ్లో అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫిజికల్గా కూడా ఎగ్జర్షన్ తీసుకోవాలి. ఎంత టైంలో చదువుకోవాలి అంత టైంలోనే చదువుకోవాలి, ఏది పద్ధతిగా తినాలో అదే పద్ధతిగా తినాలి, ఎలా స్పోర్ట్స్లో ఎంజాయ్ చేయాలో అలా స్పోర్ట్స్లో ఎంజాయ్ చేయాలి, బయట ప్రపంచానికి వదలాలి. అలా కాకుండా వాళ్ళని రెస్ట్రిక్ట్ చేసి ఎంతసేపు చదవమంటే వాళ్ళల్లో ఏదో ఒక సమస్యలు ఏదో ఒక అనారోగ్యం అనేది చూస్తున్నాం. ఇది చిన్న ఆడపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళలో అందరికీ చూస్తున్నాం. ఇవన్నిటితో పాటు మంచి ఆర్గానిక్ ఫుడ్, పెస్టిసైడ్స్ లేని ఫుడ్ కనుక తీసుకున్నట్టయితే మెటబాలిజం బెటర్గా ఉంటుంది, టాక్సిన్స్ బాడీలో ఉండవు, ఆ టాక్సిన్తో వచ్చిన ఇబ్బందులు మనకు రెస్ట్రిక్ట్ అయిపోతాయి. ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ సప్లై కాస్టింగ్ ఉంటుంది. ఎక్కువ మంది ఆర్గానిక్ ఫుడ్కి ప్రిఫర్ చేస్తే వాటి కాస్ట్ కూడా తగ్గుతుంది, నార్మల్ కాస్టింగ్కి
వచ్చే అవకాశం ఉంటుంది. మనం డిమాండ్ ఎక్కువ చేస్తే సప్లై ఎక్కువ అవ్వాలి కాబట్టి కాస్ట్ కూడా తగ్గుతుంది. ఇవన్నిటితో పాటు చెట్లు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. పొల్యూషన్ని తగ్గించాలి, మంచి ఎయిర్ బ్రీత్ చేయాలంటే ఎక్కువగా చెట్లు ఉండాలి. చెట్లు నాటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. డిఫారెస్టేషన్ని మనం స్టాప్ చేయాలి. పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. మన వెహికులర్ పొల్యూషన్ దగ్గర నుంచి, ఇంట్లో దగ్గర నుంచి ప్లాస్టిక్ తగ్గించుకోవాలి. ప్లాస్టిక్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫార్ ఒబేసిటీ. ఇండైరెక్ట్ కైనా డైరెక్ట్ గానా అదొక రీజన్. బికాస్ అది బయోడిగ్రేడబుల్ కాదు. అది మన తినే సబ్స్టెన్సెస్లలో వచ్చి కెమికల్గా మారి మన బాడీలో చాలా రియాక్షన్స్ తీసుకొస్తుంది. క్యాన్సర్స్కైనా ప్లాస్టిక్ కారణం, ఒబేసిటీకి కూడా ప్లాస్టిక్ కారణం. దేనికి చూసుకున్నాను ప్లాస్టిక్ కారణం. ప్లాస్టిక్ని తగ్గించుకోవాలి.